ప్రైజ్ ద లార్డ్. ప్రొవైడ్ యేసుక్రీస్తు నామముపేట మీ అందరికి వందనాలు. ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువ మంది బాధపడే అంశం ఏంటంటే, నేను అవమానపరచబడ్డాను అని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. మనకు అవమానం జరిగింది అని. సాతాను సులువుగా చిక్కులు పెట్టే మోసాల్లో ఒక మోసం ఏంటంటే అవమానపరచటం. ఎందుకనంటే చాలామంది ఈ అవమానానికి రియాక్ట్ అవుతారు. అలాగే ఒకసారి షిమి అనే ఒక వ్యక్తి దావీదు అనే ఒక రాజుని దూషిస్తూ ఉంటాడు. అతను జీవితంలో చాలా నష్టాలు జరిగినప్పుడు దావీదుని షిమ్మి దూషిస్తూ చీపో చీపో నరహంతకుడా అని చెప్పి అంటాడు. నువ్వు ఇలాంటి జీవితం జీవించటానికి కారణం ఇదే అని చెప్పి అతనిలో ఉన్న లోపాలను చూపిస్తూ అతనిని ఏదో విధంగా ఏమంటారంటే అవమానపరచడం ప్రారంభించాడు. అయితే దావీదు ఏమంటాడంటే, దేవుడు వీటిని బట్టి అయినా నన్ను కనికరిస్తాడేమో అంటాడు. అతని పక్కన ఉన్న వ్యక్తి అంటాడు, నేను ఇతని మీద పడుతున్నా, అతనిని చంపేస్తాను అంటాడు. దావీదు యోధుడే, దావీదు సింహములు చంపినవాడే, గొలియాతును చంపినవాడే, ఎలుగుబంటిని చీల్చినవాడే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వెపన్ను బాహ్య సంబంధమైనది కాదు. అది అవమానం అనేది బాహ్య సంబంధమైనది కాదు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట యేసు ప్రభువారు. ఆయన్ని కూడా చాలామంది, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇలా చేయొచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేయొచ్చు కదా అని చెప్పి చాలా విధాలుగా అన్నారంట. కానీ యేసు ప్రభువారుని చాలా దూషించారు. దయ్యములు పట్టిన వాడు, బయలుజేబులు దయ్యములకు అధిపతి అని చెప్పినప్పుడు ఆయన అవమానాన్ని నిర్లక్ష్యపరిచాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉండిద్ది. ఏంటంటే ఆయన తన ముందు ఉంచిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపరిచి అన్ని నామాల కంటే పైనామముగా దేవుడు అతన్ని హెచ్చించాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రతి నామం ఆయన ఒప్పుకునేటట్లుగా దేవుడు చేశాడంట. అలాగే మన జీవితంలో కూడా చాలామంది సులువుగా పడిపోవటానికి కారణం ఏంటంటే సాతాను ఏంటంటే అవమానపరిచాడు ఒక వ్యక్తి అని చెప్పి ఈజీగా పడిపోతూ ఉంటారు. కానీ ఒక విషయం చెబుతాను, అవమానపరిచిన వ్యక్తి కంటే అవమానాన్ని సహించిన వ్యక్తి ఎప్పుడైనా గొప్పవాడు అవుతాడు. ఒక వ్యక్తి గొప్పవాడు అవుతున్నాడు అంటానికి సూచన ఏంటంటే అతను దూషించే వాళ్ళు అనేకులు అవుతారు. ఎందుకనంటే ఒక చెట్టు ఎక్కువగా ఫలిస్తుంటేనే దానికి రాళ్లతో కొట్టడం ప్రారంభిస్తారు, ఏ ముళ్ళ చెట్టుని కొట్టరు. కాబట్టి మనము కూడా వేసిన ప్రతి రాయి ఎవరైతే మనకు వ్యతిరేకంగా వేస్తారో ఆ రాళ్ళని మనం మెట్లుగా మలుచుకోవాలి. అంతేగాని మనము వాళ్ళు దూషించారు అని అనుకోకూడదు. బైబిల్లో పరిశుద్ధ గ్రంథం చదువుతున్న మాటలు ఏంటంటే అవమానము సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటది. సులువుగా పడేయటం. భక్తి ఉండొచ్చు, ప్రార్థన ఉండొచ్చు, పరిశుద్ధత ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు ఒక మనిషికి. కానీ అతను అవమానాన్ని తట్టుకోలేకపోతే అతను అదొక సాతాను యొక్క బంధకంలో పడిపోయాడు అని అర్థం. కాబట్టి మనము వీటిని నిర్లక్ష్యపరిచి ఆయన నామోన్మెత్తము, నిందలైన, హింస అయిన, కరువైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుంచి మనం బయటికి రాకూడదు. ఎప్పుడైతే మనం వాటన్నిటిని సహిస్తామో వాటికి దేవుని దగ్గర గొప్ప ఫలం ఉండిద్ది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ మనుషుల యొక్క అవమానాలు, మనుషులు అలా అంటున్నారు ఇలా అంటున్నారు, వాటన్నిటినీ మనము వదిలేసి దేవుడు ఒకవేళ వాళ్ళకి అవకాశం ఇచ్చాడేమో, దేవుడే ఈ అవకాశాన్ని మనకి ఇచ్చాడేమో, దీన్ని బట్టైనా దేవుడు మన మీద జాలి పడతాడేమో అని ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో తర్వాత షిమీ జీవితాన్ని చూస్తే ఘోరంగా అతని జీవితం, అతని అంతం ఉండిద్ది. దూషించబడిన వ్యక్తి కంటే దూషించిన వ్యక్తి యొక్క జీవితం పతనము కిందకి మారిపోయింది. అలాగే నేను ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే మన జీవితంలో చాలాసార్లు మనము ఎవరో మనల్ని ఇలా అన్నారు అని అనుకుంటాం. కాదు, ప్రతి దానికి మనుషుడు పలికే ప్రతి మాటకి లెక్క చెప్పాల్సిన రోజు ఒకటి వచ్చింది. కాబట్టి మనం అవమానాన్ని నిర్లక్ష్య పెడదాం, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు.